ఇప్పటికీ కూడా నేను మంగ్లీ గారిని అదే అడుగుతున్నా. ఇప్పుడు వాళ్ళు మీ పేరు చెప్పి మీ ప్రమేయం లేదండి అనుకుందాం. మీ ప్రమేయం లేనప్పుడు మరి మీ పేరు చెప్పి వ్యాపారం చేసిన మీ తమ్ముడి మీద, రమవత్ మధు మీద, బాలాజీ నాయక్ మీద, శైలజ చౌహాన్ మీద, భరత్ కుమార్ చౌహాన్ మీద, పాల్ది భరత్ కుమార్ చౌహాన్ మీద కేసులు పెట్టకుండా అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు పెట్టడం ఇట్స్ సిల్లీ కదా. అక్కడ కూడా దొరికిపోయారు కదా. అటు సమాధానం మరి ఎక్కడ దానికి క్లియర్ కట్ సమాధానం ఎక్కడ చెప్పట్లేదు. ఎంతో మంది అడుగుతున్నారు, మీడియా వాళ్ళు కూడా నిలదీస్తున్నారు. నిజంగా మీడియా వాళ్ళకి ఈ వేదికగా చాలా నమస్కారాలు అండి. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ బయటకు రావడానికి మీడియానే ప్రధాన కారణం. అంటే ఇంతవరకు బయటపడుతున్నా అసలు మంగ్లీ గారు డిఫెన్స్ చేసుకోవడానికి బయటికి రావట్లేదు కదా. ఏ గట్స్ తో వెనుకుండి ఎవరైనా ఇదంతా నడిపిస్తున్నారు? ఎందుకంటే ఆవిడకి చాలా మంది రాజకీయ నాయకులు పలుకుబడి ప్రమేయం, అంటే ఇందులో పొలిటీషియన్స్ హస్తం కూడా ఉందంట. ఆవిడకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా. అరే ఒక చిన్న ఇష్యూ ఎవరు మీకు చూడండి, ఈ మొన్న నేను ఒక రీల్ చూసా. ఒక ఫేక్ పోలీస్ కానిస్టేబుల్ మన సెక్రటరియట్ ముందు నుంచొని రేవంత్ రెడ్డి గారిని కలవాలంటే నాకు ఫోన్ చేయండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. టక్మంట్ 2 రోజులు పట్టుకొచ్చి ఆడితో వీడియో రిలీజ్ చేయించినప్పుడు ఎంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే పోలీసులు 5 నిమిషాల్లో ఛేదించలేరా? ఈ అకౌంట్లో ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ సీజ్ చేసి వాటన్నిటిని బాధితులకు పంచిన పోలీసులకి ఎంత పని? మరి ఎందుకని దీంట్లో ఎంతవరకు పురోగతి లేదు? నాకు డీజీపీ గారిని కలవడానికి 3 రోజులు పట్టింది, అయినా ఆయన కలవలేదు. ఎవడు వెళ్ళి 2 గంటలు గంటలో వెళ్ళి డీజీపీ గారిని కలిసింది. సిపి సజ్జనర్ గారి దగ్గరికి వెళ్ళి చక్కగా కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు కూడా అడ్వకేట్ సుబ్బు మీద, హేమాకాంత్ రెడ్డి మీద ఇస్తున్నారే తప్ప ఎందుకని రామావత్ మధు మీద, తర్వాత బాలాజీ నాయక్ మీద, తర్వాత వాళ్ళ తమ్ముడు శివ మీద, తర్వాత పాల్ది భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు ఇవ్వట్లేదు? నాకు అర్థం కావట్లేదు. ఏంటి దీంట్లోనే ఆంతర్యం ఏంటి? ఒకవేళ వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు అసలు నిజాలు చెప్పేస్తారనా? ఎందుకు? దీనికి ఆన్సర్ చేయండి మంగ్లీ గారు. ప్రతి విషయానికి ఆన్సర్ చేస్తున్నారు, ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయండి. ఇప్పటికి ఇవన్నీ కట్టిపెట్టి రండి, మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బాధితులకు న్యాయం చేయలేదు. దయచేసి వాళ్ళు చనిపోతున్నారండి. అన్యం పుణ్యం ఎరిగిన వాళ్ళు రూపా కూడబెట్టుకొని వడ్లు అమ్మేసి, బియ్యం అమ్మేసి, మిర్చి అమ్మేసి. ఒక్కొక్క బాధితుడు ఎంత పెట్టారు సార్? అంటే ఏమండి 5 లక్షల నుంచి స్టార్టింగ్ అండి. 2 లక్షల వాళ్ళు కూడా ఉన్నారు. కోట్లు ఏంటంటే వీళ్ళందరూ అందరి దగ్గర కలెక్ట్ చేసిన కోట్లు అనిపిస్తాయి. నిజంగా వాళ్ళ దగ్గర కోట్లు లేవు. వాళ్ళందరి దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొచ్చిన డబ్బులు కోట్లు. అంటే కొంతమంది బాధితులు ముందుకు వచ్చి 2 కోట్లు పెట్టాం, 3 కోట్లు. వాళ్ళందరూ అదే అంటున్నాండి, వాళ్ళ దగ్గర ఉన్నవి కావవి. వాళ్ళ రిలేటివ్స్ దగ్గర భూములు అమ్మి, ఇల్లులు అమ్మి. సార్ భూములు అమ్మినా, ఇల్లులు అమ్మినా కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? పేదవాళ్ళు ఎందుకు లేదండి, ఎక్కడి నుంచి తెచ్చి పెట్టారు వాళ్ళు? ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు మా భూమి మాది ఎట్లేదన్నా ఎకరం 1.5 కోటి దాకా ఉంది. సత్తుపల్లి సిద్ధారం గ్రామం, ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి సిద్ధారం. ఎందుకు లేవు? బంగారు లాగా ఉన్నాయి. అది కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పాల్తాండా కూడా, తర్వాత వద్దిపట్ల, ఆ దేవరకొండ, అవన్నీ కూడా మంచి వెంచర్ ఏరియా. అక్కడ మంచి కాస్ట్ ఉంటుంది. ఎందుకు ఉండదు? ఒక్కొక్కరికి ఇప్పుడు గిరిజనులకు పోడు భూములు ఉంటాయి. వాళ్ళు అంటే ఎప్పుడో వాళ్ళ తాతల కాలం నుంచి అడవిని కొట్టి చదువు చేసుకుని ఎకరాలు ఉంటాయి. ఎందుకుండవండి అమ్ముకుంటే? అంటే కొంతమంది చూడ్డానికి కూడా మీడియా ముందుకు వస్తున్నారు కాబట్టి బాధితులు వాళ్ళ స్టైల్ కానీ ఏది చూసినా వీళ్ళు కోట్లు పెట్టారా అని చాలా మంది. వాళ్ళు ఒక్కళ్ళు పెట్టినవి కాదు, అందరి దగ్గర తీసుకొచ్చినవి. నేను వెళ్ళా కదండి, ఇప్పుడు పాల్తాండాకి నేను వెళ్తే అక్కడ అంతా కూడా చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న పెంకుటిళ్ళు, రోడ్డు సింగిల్ రోడ్డు అండి. ఒక ఆటో వెళ్తే ఇంకొక ఆటో ఎదురుకు వస్తే ఆ ఆటో వెనక్కి వెళ్ళడం, ఈ ఆటో వెనక్కి రావడం జరుగుతుంది తప్ప 2 పక్కన వెళ్ళేంత కూడా లేదు. సో అంత గిరిజన ప్రాంతం. ఇప్పుడు ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళు 80% గిరిజనులే ఉన్నారు. దయచేసి ఆ విధంగానే సరే బాధితులకు హెల్ప్ చేయండి మంగ్లీ గారు ప్లీజ్. స్టార్టింగ్ లో ఉన్న బాధితులు, మీడియా ముందుకు వచ్చిన బాధితులు ఇప్పుడు ఎందుకు వాళ్ళు లేరు సార్? ఎందుకు లేరమ్మా, ఉన్నారు కదా. సిసిఎస్ లో కంప్లైంట్ పెట్టారు మంగ్లీ మీద, వాళ్ళ తమ్ముడు మీద, రమావత్ మధు మీద, బాలాజీ. వాళ్ళు ఇప్పుడు ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు? వాళ్ళు ఇక్కడ కాదు, కర్నూలు, డోన్, ఆదోని వాళ్ళు మొన్నదాకా కూడా మీడియా ముందుకు వచ్చారు, చేశారు. ఇప్పుడు రమ్మన్నా వస్తారు. ఎందుకంటే పాపం వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వస్తారు. అమ్మ మీకు తెలీదు, సరిత గారి ఒక ఆవిడ ఉంది పాపం. ఆవిడ వరంగల్ కరీంనగర్ నుంచి వస్తుందండి. వచ్చి పొద్దున్నే వస్తుంది, సాయంత్రం వరకు ఉండి నైట్కే మళ్ళీ వెళ్ళిపోయి, సార్ ఇంట్లో పిల్లలు ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు సార్ అక్కడ ఉండి మళ్ళీ పొద్దున్నే వచ్చేసి ఇక్కడ ఉంటారు. అంటే అట్లా ఎంతోమంది వేరే వేరే ప్రాంతాలు వాళ్ళు పిలిచినప్పుడు వస్తారు పాప. ప్రతిసారి వాళ్ళతో ఏంటి పని? సో ఇట్లా ఇది నిజంగా చాలా దౌర్భాగ్యం. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే కనీసం వాళ్ళ ప్రాణాలన్నా సరే, ఆస్తులు పోతే పోయినాయి. ఈ విషయంలో గట్ట మంగ్లీ గారు చొరవ తీసుకుని వాళ్ళకి హెల్ప్ చేయకపోతే వాళ్ళ గిరిజన బిడ్డలు 50 సంవత్సరాలు అభివృద్ధిలో నుంచి వెనక్కి వెళ్ళిపోతారు.
వాళ్ళు మళ్ళీ అభివృద్ధిలోకి రావడానికి 50 ఏళ్ళు పట్టింది. అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను వాళ్ళు అభివృద్ధి చెందకపోవడానికి కారణం మంగ్లీ గారే అవుతారు. దయచేసి ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఇక్కడ గిరిజనులు కాపాడండి. బాధితులు ఇంకెవరైతే 20% ఉన్నో వాళ్ళని కూడా కాపాడలేదు. అంటే సంపత్ నాయక్, ప్రత్యూష రాథోడ్ వీళ్ళిద్దరే ఎక్కువగా ప్రధానంగా మనకి కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరే స్ట్రాంగ్ గా నిలబడి పోరాడుతున్నట్టు కూడా మనకు కనిపిస్తున్నారు. వీళ్ళు ఎంతవరకు పెట్టారు సార్? వాళ్ళు ఏం పెట్టలేదండి. వాళ్ళు బాధితుల తరపున పోరాటం చేస్తున్నారు అంతే. వాళ్ళు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు బాధితులకు హెల్ప్ చేస్తున్నారు. ఐ రియలీ అప్రిషియేట్. అది నిజంగా మెచ్చుకోదగ్గ అంశం. ఒక గిరిజన బిడ్డ అయినప్పటికీ కూడా గిరిజనులు మోసం చేసినటువంటి అయినా వాళ్ళు గిరిజనులు అయినా సరే, వాళ్ళు ఎస్టీ లంబాడాకు వారి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అయినా సరే వాళ్ళు ధైర్యంగా వచ్చి పోరాటం చేస్తుంటే ఈ మంగ్లీ ఎంతోమంది పీడి బ్యాచ్ని పెట్టి వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మీద బూతులు మాట్లాడడం, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళని అవమానించడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటివన్నీ చేపించింది. వాళ్ళు ఏం పెట్టకపోతే వాళ్ళకి ఏం అవసరం సార్ వచ్చి పోరాడడానికి? ఎవరు వాళ్ళు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సంపత్ నాయక్ గారు జనసేన పార్టీలో ఉన్నారు. అంతకుముందు తర్వాత మన ప్రత్యూష రాథోడ్ చూసుకున్నట్టయితే ఆ అమ్మాయి కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ గురించి పోరాటం చేస్తుంది. ఏమంటే పోరాటం చేసేవాళ్ళు ఇప్పుడు నేను అంతకుముందు నుంచి కూడా ఎన్నో విషయాలలో పోరాటం చేశా. ఇప్పుడు కృష్ణకుమారి గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్. వాళ్ళు ఎందుకు చెప్పారు అని అంటే అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ నైతికత విలువలు అవి. సో వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడారు అని అంటే అది వాళ్ళు అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఏది కొర్ర మోతీలాల్ నాయక్ లాంటి వాళ్ళు ఏదో సడన్ గా మరి ఆ ప్రబుద్ధుడికి నేను చెప్తున్నా, ఎల్బీ నగర్లో ఒక విమెన్ని బ్రూటల్లీ పోలీస్ హెరాస్మెంట్ చేసినప్పుడు ఏ రంధ్రంలో దక్కండి కొర్ర మోతీలాల్ నాయక్ ఎక్కడికి వెళ్ళారు? ఆ రోజు నిలబడింది సుబ్బు. ఒక గిరిజన మహిళని పోలీస్ కస్టోడియల్ టార్చర్లో బయటకు వచ్చి మాట్లాడి వాళ్ళ మీద కంప్లైంట్లు చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నాలు చేసి పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయికి జరగాల్సిన న్యాయం జరిగి మీడియా వేదికలకు మాట్లాడారు. మరి అప్పుడు వీళ్ళంతా ఈ పేడ్ బ్యాచ్ అంతా ఎక్కడికి పోయారు? ఇంకోటి ఏంటంటే నా స్నేహితులనే నాకు ఇప్పుడు వ్యతిరేకం చేసింది మంగ్లీ. ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు ఎవరైతే మాట్లాడిన విద్యార్థి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ నా స్నేహితులు. శరత్ నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్, మేము చాలా బాగా మాట్లాడుకుంటాం. సో ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేసరికి ఇద్దరు మాట్లాడుకోలేనంత పరిస్థితి అయింది. ఆఫ్టర్ ఈ కేసు తర్వాత కూడా మీ మీద థ్రెట్ అనేది పెరిగిందండి. ఓకే, ఎవరైనా బెదిరిస్తున్నారా స్టిల్ ఇప్పటికీ? అంటే ఇప్పటికీ కూడా బెదిరిస్తున్నారు అని అంటే ఫోన్ కాల్స్లో, తర్వాత ఇండైరెక్ట్ గా అదే చెప్తున్నా కదా, నా స్నేహితులతోనే నాకు చెడిపోయింది, స్నేహం చెడిపోయింది. సో నేను అదే చెప్తున్నా, ప్రతి విషయంలో కూడా నేను ఏమంటానంటే ఆవిడ ఈ కేసులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని డీఫ్రేమ్ చేయడానికి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, వాళ్ళ మీద వేరే వ్యక్తులతో మాట్లాడించడం, డబ్బులు ఇచ్చి మరి వాళ్ళని మీరు నా కోసం మాట్లాడమని చెప్పడం, ఆవిడ మీద చేసిన ఇంటర్వ్యూలు ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడి డిలీట్లు చేయడం, ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా ఆవిడ బాధితులకు న్యాయం చేసే వైపుకి లేరు. స్టేట్మెంట్లు మాత్రం భారీగా ఇస్తారు, నేను అండగా ఉంటా. మరి చనిపోయిన వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళి పరామర్శించడానికి ఎందుకు వెళ్ళా మంగ్లీ గారు? కనీసం ఒక వీడియోని ఎందుకు రిలీజ్ చేయలే? ఒకళ్ళకి ఇప్పుడు ఇన్ని మాట్లాడిన తర్వాత ఇప్పుడు రిలీజ్ చేస్తారేమో, ఏ దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు ఇప్పుడు రిలీజ్ చేస్తారేమో. నేను ఏమంటానంటే నిజంగా మీరు ఏ తప్పు చేయబోతే రండి, నేను ఒక బ్రదర్గా మా ఇంటి ఆడపడుచుగా మిమ్మల్ని గౌరవిస్తా, ఒక బ్రదర్గా నేను మిమ్మల్ని గౌరవిస్తా, రండి బాధితులకు న్యాయం చేద్దాం అంతే. సరే, ఈ కేసు రాకముందు మంగ్లీతో మీకు ఏమైనా పరిచయం ఉంది? లేదండి, నాకు అసలు ఆవిడ ఎవరో కూడా తెలియదు. కేసు వచ్చిన తర్వాత కూడా నేను ఆవిడతో ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేయలేక కోర్టుకు వెళ్ళబోతున్నా అన్నప్పుడు మాత్రం అసలు ఏంటో తెలుసుకుందాం అని చెప్పి కార్తీక్ కొడగండ్ల మ్యూజిక్ డైరెక్టర్ గారితో మాట్లాడించిన తప్ప నేను ఎప్పుడు ఆవిడకి ఫోన్ చేయాలి. ఆవిడ నాకు చాలా సార్లు చేసింది, అంతకుముందు అసలు నాకు పరిచయం లేదు, ఆవిడ ఎవరో నాకు తెలియదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.